నరదృష్టి అంటారు. సో ఎవరైనా సరే ఎవరన్నా ఎదుగుతున్నారు అంటే దిష్టి తగులుతూనే ఉంటుంది. నరదిష్టి పోవాలంటే ఏం చేయాలంటారండి? నరదిష్టి అనేది కొంతమంది నమ్మకం. అది నరదిష్టి అనేది కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు. ఎట్లా నమ్మరంటే బాగుండే వాళ్ళు నమ్మరు, మంచిగా సంతోషంగా ఉండే వాళ్ళు నమ్మరు. నేనంతా బాగానే ఉన్నానుగా అనుకుంటారు. బాగుండి చెడిపోయిన వాళ్ళు నమ్ముతారు. ఎందుకు ఇలాగ జరిగింది, నాకు నేను మంచిగా ఉన్నాను కదా, స్టేటన్గా ఎందుకు జరిగింది, నేనే తప్పు చేయలేదు కదా, ఎవరిని మోసం చేయలేదు కదా, ఎవరు భోజనం నేను తినలేదు కదా, నాకు ఎందుకు జరిగింది బాగా ఆలోచన చేసుకున్న వాళ్ళు నమ్ముతారు. అప్పుడు నరదిష్టి అనేది ఒక విధంగా ఉండదు, 10 విధాలుగా ఉంటుంది, 100 విధాలుగా ఉంటుంది. మనం అంటే పడని వారు మనం బాగున్నాం అనుకో అమ్మా, మనం 10 రూపాయలు సంపాదించామనుకో, ఇప్పుడు పక్కన వాడికి ఏమీ లేదనుకో, అబ్బా వాళ్ళు బాగున్నారా అనుకుంటారు. అదే నరదిష్టి. ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకి తగలదు. మరి ఎలా పోవాలంటారు నరదిష్టి? ఎలా తీసేసుకోవాలమ్మా? ఎవరికంటే వాళ్ళకి తగలదు దిష్టి, చెడ్డ వాళ్ళ దిష్టే తగులుతుంది. ఇప్పుడు 10 కళ్ళల్లో ఒక ఇసువ కన్ను ఉంటుంది, 10 వాకులలో ఒక ఇసువ వాకు ఉంటుంది. అందరూ భగవంతులు, అందరూ మనుషులే, కానీ అందరూ అలా ఉండరు కదా. కొంతమంది వాకు మంచిగా ఉండదు, మాట మంచిగా ఉండదు, నరవలేని నెలకి 4 విధాలుగా మాట్లాడతారు. కొంతమందికి మంచిగా ఉండదు, కొంతమందికి మంచిగా ఉంటుంది. కళ్ళు కూడా అంతే, వాళ్ళ కన్ను పడింది అనుకో, అమ్మో ఇది మంచిది కాదు, వాళ్ళ కన్ను పడకూడదు అని, అదే నరదిష్టి అంటారు. నరదిష్టి ఏడుపు, బంధువులు ఏడుపు ఉంటుంది, అన్నదమ్ములు ఏడుపు ఉంటుంది, బయట వాళ్ళ ఏడుపు ఉంటుంది, వ్యాపారం మీద ఉంటుంది, ఉద్యోగాల మీద ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి, ఒక విధంగా కాదు. ఆ నరదిష్టి ఉండేవాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర వస్తుంటారు. మేము వాళ్ళకి చెప్పే సమాధానం మంచిగా అమ్మవారు వాకు చెప్పి ఆ నరదిష్టి పోయేటట్టుగా కొన్ని అంతరాలు కూడా ఇచ్చి పంపిస్తాం.